హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వీరందరికీ శుభవార్త, పెన్షన్ మంజూరు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రజలందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూసుకున్నట్లయితే ఆహ్, యూపీఎస్ అండి. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పేరిట మెగా స్కీమ్‌ని తీసుకురావాలనైతే యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ఉద్యోగం లేకపోయినా వృద్ధాప్యంలో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు, వ్యాపారులకు, గృహిణులకు, స స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు ఈ పెన్షన్ అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారము. పెన్షన్ అవసరం ఏమిటి? ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసిన ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం పెన్షన్ అందించే వ్యవస్థ ఉంది. కానీ వ్యవసాయ కార్మికులు, చిన్న చితక వ్యాపారులు, గృహిణులు, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ లాంటి ఆర్థిక భరోసా అందుబాటులో ఉండదు. వయసు పెరిగే కొద్దీ లక్షలాది మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరి యూపీఎస్ లక్ష్యం మరియు విధానం ఏ విధంగా ఉండబోతోందంటే, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ ఈ మెగా స్కీమ్ విధి విధానాలపై కసరత్తు ప్రారంభించింది. త్వరలో దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లుగా సమాచారము. యూపీఎస్ అర్హులు 18 ఏళ్లు పైబడిన వారందరూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ప్రధానంగా పెన్షన్ లేని అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులకు, చిన్న వ్యాపారులు, గృహిణులు, స్వయం ఉపాధి పొందేవారు ఇందులో చేరేందుకు అర్హులు. పథకం అమలు విధానం. ఈ పథకంలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు విడతల వారీగా ఒక నిర్ణయం మొత్తం తమ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక నిర్ణీత మొత్తం అండి. ఎవరైతే ఈ పథకంలో డబ్బులు జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో అదే మొత్తాన్ని జమ చేస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని అనుసరించి నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందుతుంది. యూపీఎస్ ప్రత్యేకత. ప్రస్తుతం వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎన్‌పీఎస్ ట్రేడర్స్ మరియు ప్రధానమంత్రి శ్రమయోగి మన్‌ధన్ యోజన పీఎంఎస్వైఎం వంటి పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి యూపీఎస్ పేరిట అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ప్రధాన ప్రయోజనాలు: వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భరోసా. కేంద్ర ప్రభుత్వం సమాన భాగస్వామ్యం చేయటం వల్ల భవిష్యత్తులో పెన్షన్ అమౌంట్ పెరుగుదల. సులభంగా చేరికలకు వీలు కల్పించే విధానం. మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆహ్, స్కీమ్‌లో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్, బ్యాంకింగ్ ఛానల్, పోస్ట్ ఆఫీసుల ద్వారా అవకాశం కల్పించనుంది. నోటిఫికేషన్ విడుదల తర్వాత అర్హులు అర్హతలు, పత్రాలు, చెల్లించాల్సిన మొత్తాలు తదితర వివరాలు వెల్లడవుతాయి. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగం లేకున్నా దేశంలోని ప్రతి పౌరుడికి 60 ఏళ్ల తర్వాత నిరంతర ఆదాయ వనరుగా మారనుంది. సో, దీని ద్వారా ప్రజల భవిష్యత్తు మరింత భద్రమవుతుందని భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో, మీకు ఈ పెన్షన్ పథకం గురించి సందేహాలు, ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ప్రభుత్వ అధికారుల మార్గదర్శకాలను పరిశీలించగలరు. అందరికీ పెన్షన్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అండి. సో, దీని యొక్క లక్ష్యం